హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకున్న ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్ గురించి మాట్లాడుకున్నాము. అదేంటంటే మామూలుగా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకునే షేర్ చేసుకునే వాళ్ళము. అవి ఏంటంటే మామూలుగా క్లారిటీ లేకుండా లో క్వాలిటీలో అనేది పంపించుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ హెచ్డీ క్వాలిటీలో స్టేటస్ ఏ విధంగా సెట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అది కూడా ఎలాంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా ఏ విధంగా హెచ్డీ క్వాలిటీలో సెట్ చేయాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అందిపోతాయి ఫ్రెండ్స్. టైం అనేది వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం వాట్సాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనము ఏ ఫోటో కానీ వీడియో కానీ హెచ్డీ క్వాలిటీలో స్టేటస్గా పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మనకి యూగా సెలెక్ట్ చేసుకొని పంపించుకోండి హెచ్డీ క్వాలిటీలో. క్లిక్ చేసిన తర్వాత హెచ్డీ మీద క్లిక్ చేసుకొని మనమే సెండ్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ ఇచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని షేర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వాట్సాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మై స్టేటస్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసేసి స్టేటస్గా పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి హెచ్డీ క్వాలిటీ అనేది చాలా క్వాలిటీగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోని చూడండి ఫ్రెండ్స్, నేను డైరెక్ట్గా అప్లోడ్ చేశాను హెచ్డీ క్వాలిటీలో కాకుండా. ఇప్పుడు డైరెక్ట్ హెచ్డీ క్వాలిటీ చూడండి ఏ విధంగా వచ్చింది. నార్మల్ది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా క్లారిటీ అనేది వచ్చి ఉంటుందో. ఈ విధంగా ఏంటంటే మనము ఏ ఫోటోని కానీ వీడియో కానీ హెచ్డీ క్వాలిటీలో మన స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతే సింపుల్గా అలాంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా మన ఈ స్టేటస్కి హెచ్డీ క్వాలిటీలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏ విధంగా సెట్ చేయాలో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.